తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి బాటను సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి బాటను సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనల దెబ్బ అయినను, తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనల దెబ్బ అయినను, తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢాంధకార లోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢాంధకార లోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. 1000 మంది కరుని ఎడమకు కూలి నాకును గాని చెదరపుండ నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కొడి ఎడమకు కూలి నాకును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి అమర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో కుటుంబాలు
అందరికి కూడా ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూమ్ ద్వారా జాయిన్ అయినటువంటి వారందరికీ వందనములు, స్వాగతం. అలాగనే ఫేస్బుక్ ద్వారా కూడా చూస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను, వందనం చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క దినం మనం బైబిల్ స్టడీ చేయటం కొరకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకు వందనం చెల్లిస్తున్నాను. వాక్యోపదేశం అయిన తర్వాత నతనేల్ గారు ఒక పాట సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను. వాక్యం ధ్యానం అయిన తర్వాత ఒక పాట నతనేల్ గారు పాడి వినిపిస్తారు. 2 చరణాలే ఉండేటువంటి పాట ఒకటి సిద్ధంగా ఉండండి. మరి థ్యాంక్ యూ నతనేల్ గారు. కాబట్టి ఈ సమయంలో మరి ధ్యానించేటువంటి అంశము యోబు గ్రంథము మరియు యోబు జీవితం ద్వారా మనం నేర్చుకొనవలసిన విషయాలు. యోబు గ్రంథము మరియు యోబు జీవితము ద్వారా మనం నేర్చుకొనవలసిన విషయాలు అన్నటువంటి అంశము. ఇది చివరిది, యోబు గ్రంథానికి చివరి అంశము కనుక ఈ ధ్యానంతో, ఈనాటి ధ్యానంతో యోబు గ్రంథాన్ని మనం సంపూర్తిగా మరి ముగిస్తున్నాం. కనుక మరి ధ్యానించబోతుండగా అందరు మౌనంగా తలలు వంచి ప్రార్థనతో మరి యొక్క ధ్యానాన్ని ముందుకు కొనసాగిద్దాం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రములు అందరం చెల్లిస్తున్నాం. ప్రేమైన మా రక్షక, నీవు దేవుడవు తండ్రి, సృష్టికర్తవు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు. మేము మంటివారము, బలహీనము, అల్పులము తండ్రి. మమ్మల్ని నీవు కరుణించి నీ కృపలో భద్రపరిచి కాపాడుతున్న విధానం కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రపంచంలో మానవాళందరికీ, ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలోనే మొదటిసారిగా కలిగినటువంటి గొప్ప విపత్తు మా తండ్రి, దీనిలో మమ్మల్ని క్షేమంగా ఉంచిన విధానం కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి బాధితులైనటువంటి వారిని కనికరించుమని, ఆదుకొనమని నేను ప్రార్థిస్తూ, మరి ఈ యొక్క కరోనా నిర్మూలన కొరకు, కరోనా వైద్యం కొరకు, ప్రజల్లో శాంతి భద్రతల కొరకు ప్రయాసపడుతున్నటువంటి ప్రతి వారిని కూడా నీవు కనికరించి కాపాడి దీవించుమని, అలాగే ఈ కరోనా నుండి విముక్తిని దయచేయి దేవా అంటూ ప్రార్థిస్తున్న ప్రతి వారి కొరకు నీకు వందనం చెల్లిస్తున్నా తండ్రి. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాల కొరకు, వీక్షిస్తున్న వారి కొరకు ప్రత్యేకంగా నీకు వందనం చెల్లిస్తున్నా. అలాగనే ఫేస్బుక్ ద్వారాను వీక్షిస్తున్న ఆ బిడ్డలను నీవు కనికరించమని, దీవించమని నేను ప్రార్థిస్తున్నా. నీ పరిశుద్ధ ఆత్మ సహాయం చేత తండ్రి మమ్మల్ని నడిపించుము. మాకు అవసరమైన అవగాహనను దయచేయము. నీ దాసునటువంటి నన్ను కరుణించి నీ ఆత్మచేత బలపరిచి తండ్రి, నీ వాక్యం చేత, నీ జ్ఞానం చేత నింపి మాకు అవసరమైన సందేశం దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఇలాగే ఆన్లైన్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య అంతటినీ నీవు దీవించమని, ప్రయాసపడుతున్న నీ సేవకులు, సేవకురాండ్రు, నీ బిడ్డలైన వారందరినీ కూడా నీవు కరుణించి కాపాడమని నేను ప్రార్థిస్తున్నా. మరొకసారి ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. మరి ఆయబిడలు, సంఘంలో ఆయబిడలు ప్రయాణాల్లో ఉంటుండగా వారందరినీ సురక్షితంగా తమ తమ గృహములకు చేర్చుమని నేను ప్రార్థిస్తూ, ఈ ధ్యానాన్ని నీ హస్తంలోకి సమర్పించుకుంటూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో నుండి మరి యోబు యొక్క జీవితంలో నుండి మనం గ్రహించవలసినటువంటి విషయాలను గురించి తలంచడం భావ్యమని నేను తలంచి ఈ అంశం ఏర్పాటు చేయడం జరిగింది. యోబు గ్రంథానికి ముగింపుగా, చివరిగా యోబు గ్రంథాన్ని మనం ధ్యానం చేసాం. అయితే మనకు దానివలన ప్రయోజనం ఏంటి, లేకపోతే దాని ద్వారా మనం పొందవలసినటువంటిది ఏంటి అన్నటువంటి ప్రశ్న ఒకసారి మనం చూసుకోవాలని తలంచి ఉన్నాను. కనుక ఈ అంశం ఏర్పాటు చేయడం జరిగింది. యోబు అనగానే మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, యోబు పేరుకు అర్థం మొదట్లో నేను చెప్పాను, దేవుని తట్టు తిరుగువాడు అని. దేవుని తట్టు తిరుగువాడు. యోబు అనగానే క్రైస్తవులందరికీ సాధారణంగా జ్ఞాపకానికి వచ్చేది శ్రమలు, గొప్ప శ్రమలు. యోబు అనగానే పడినటువంటి ఆ శ్రమలలో అతడు చూపించిన సహనము, ఇవి మనకు గుర్తుకొస్తాయి. కనుక ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే యోబు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు మనం నేర్చుకోవాల్సినదని నేను తలంచున్నాను. యోబు యొక్క సహనం దేవుడు
లేక దేవుని సన్నిధిలో దేవుడు అనుమతించగా సాతానుడు వచ్చి శ్రమ పెట్టినటువంటి విధానంలో అతడు కృంగిపోకుండా, అతడు నిరాశ పడిపోకుండా, లేక దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టకుండా వాటన్నిటినీ సహించిన విధానం ఎంతో శ్లాఘనీయమైనది అంటారు. అంటే ఎంతో మెచ్చుకొనదగినది, ఎంతో పొగడదగినది. నిజముగా యోబు యొక్క ఆ సహనం గురించి మనం తప్పకుండా గొప్పగా చెప్పాల్సిందే అన్నటువంటి మాట. ఎందుకంటే అంత సహనం ఎవరు కూడా అటువంటి శ్రమల్లో చూపించడం చాలా కష్టమైనటువంటి పని. సరే, కనుక యోబు గ్రంథం ద్వారా, యోబు జీవితం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ఒక 6 తలంపులను నేను కలిగి ఉన్నాను. కాబట్టి మీరు మీ పెన్ను, పేపరు లేక నోటు పుస్తకం ఉంటున్నట్లయితే దయచేసి నోట్ చేసుకొనండి. 1, మొట్టమొదట టైటిల్ యోబు గ్రంథం మరియు జీవితం ద్వారా నేర్చుకొనవలసినవి. The things we should learn from the book of Job and the life of Job. యోబు గ్రంథము మరియు యోబు జీవితం ద్వారా మనం నేర్చుకొనవలసినవి. అది హెడ్డింగ్. మొదటిది, నీతిమంతుణ్ణి దేవుని ఆశీర్వదించు విధానం. నీతిమంతుణ్ణి దేవుడు ఆశీర్వదించు విధానము. ఈ యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే నీతిమంతుని దేవుడు ఆశీర్వదించేటువంటి విధానం విశేషంగా మనం గమనించవచ్చు. మొట్టమొదటి అధ్యాయంలోనే యోబుని గురించి చెప్పబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అతని వంటి మనుషుడు భూమి మీద ఎవరునూ లేరు అన్నటువంటి గొప్ప మాటను చెప్పటాన్ని మనం చూస్తాం. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అన్నటువంటి మాట దేవుడు చెప్పడం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని సన్నిధిలో అపవాది చేరి వచ్చినప్పుడు గమనించవలసిన విషయము, దేవుడు చెప్పినటువంటి మాటలు. 7వ వచనం, యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాడు అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. దేవుడు యోబుని గురించి చెప్పినటువంటి గొప్ప సాక్ష్యం. అయితే ఆ మాట చెప్పటానికి ముందే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతుడుగా, న్యాయవర్తనుడుగా జీవించినటువంటి వాడు. కనుకనే మరి దేవుడు కూడా ఆయనను గొప్పగా ఆశీర్వదించాడు. మొదటి వచనం నుండే ఆ మాటలను మనం చూస్తాం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అన్నటువంటి ఆ మాట మొదటి వచనంలోనే రాయబడింది. గ్రంథకర్తే రాశాడు. ఆ తర్వాత 8వ వచనంలో దేవుడు ఆయనను గురించి సాక్ష్యం చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి మాటల్లో భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. నిజానికి ఆ మాట చెప్పగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. ఎందుకనగా భూమి అంతటా ఎరిగినటువంటి వాడు దేవుడే. భూమి అంతటిని ఏ మనుషుడు ఎరిగి ఉండలేదు. ఈనాడు మనకు గూగుల్ ఉన్నప్పటికీ, గూగుల్ ఎర్త్లో మనం భూమి అంతటిని చూడగలిగినప్పటికీ, గూగుల్ ద్వారా ప్రపంచమంతటి భూమి అంతటి విశేషాలు మనకు ఎరిగినప్పటికీ, మనం భూమి మీద ఈ మనిషి వంటి వాడు వేరొకడు లేడు అని చెప్పడానికి ఈ 730 కోట్ల మంది ప్రజలందరూ కూడా మనకు తెలిసిన వారు కాదు. కనుక ఆ మాట ఎవరు కూడా, ఏ మనిషి కూడా చెప్పజాలడు. ఎంత నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ, లేక
గూగుల్ ద్వారా మొత్తం సమాచారం అంతా కలిగి ఉన్నప్పటికీ ఏ వ్యక్తినైనా లేక అందరు వ్యక్తులను 730 కోట్ల మంది ప్రజలందరినీ ఎరిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు. అలాగే ఎరిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. కనుకనే దేవుడు ఆ మాట సెలవిస్తూ ఉన్నాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. కనుక అపవాది యోబుకు శోధన కలిగించి శ్రమ పెట్టాడు. అనగా తన సంతానాన్ని చంపేశాడు, తన ఆస్తి తన సంపద అంతటినీ కూడా దోపిడీ చేయించాడు, నాశనం చేశాడు. కనుక ఆ 1వ శ్రమ అయిన తర్వాత 2వ అధ్యాయంలో తిరిగి దేవుని సన్నిధిలో మరలా అపవాది వచ్చినప్పుడు మరలా దేవుడు అతని గురించి చెప్తున్నటువంటి మాట 3వ వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అన్నాడు. కనుక అక్కడ కూడా దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యము, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. కోటాను కోట్ల మనుషులందరి మధ్యలో ఈయన వంటి మనుషుడు లేడు అన్నటువంటి మాట, ఇది ఎంతో గొప్ప సాక్ష్యం. కనుకనే దేవుడు ఆయన్ను ఆశీర్వదించినటువంటి విధానం, ఆ యొక్క శ్రమలకు ముందుగానే అతడు నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ శ్రమలకు ముందుగానే దేవుడు అతన్ని గొప్ప సంపదతో ఆశీర్వదించాడు. 3వ వచనం నుండి అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు 1వ అధ్యాయంలో, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండటం. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. కనుక నీతిమంతుడు, నిజముగా నీతిమంతుడైనటువంటి వాడిని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో మనం ఈ యోబు జీవితం ద్వారా గుర్తించగలుగుతాం. 2వది, సాతానుని యొక్క దుష్టబుద్ధి దేవుని బిడ్డలకు శ్రమ. సాతానుని యొక్క దుర్బుద్ధి అలాగనే దేవుని బిడ్డలకు కలిగేటువంటి శ్రమ అన్నటువంటిది 2వ విషయం మనం తెలుసుకోవాల్సింది. సాతానుడు మరి దేవుడు ఆ మాట చెప్పినప్పుడు సంతోషం దేవా అనొచ్చు. యోబు వంటి నీతిమంతుడు ఎవరు లేరు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అన్నప్పుడు సాతానుడు మంచిది దేవా, సంతోషం అనవచ్చు. లేకపోతే అయితేనేమి సరేలేండి అనాల్సింది. లేకపోతే నీవు బాగా ఆశీర్వదించావు కాబట్టి అతడు అట్లా ఉన్నాడు అని విడిచిపెట్టాల్సింది. అయితే సాతాను యొక్క దుష్టబుద్ధి చూడండి, ఈ చెట్లను తొలిచేటువంటి పురుగులు, చెట్ల ఆకులు తినేటువంటి పురుగులు, వాటన్నిటిని గురించి మనం చెప్పుకునేది ఏంటి? అవి చెడు పురుగులు అని చెప్పుకుంటాం. నిజానికి అవి చెట్లను తోల్చడం లేక ఆకులను తినడం అన్నటువంటివి ఎందుకు చేస్తాయి అని అంటే, వాటి ఆకలికి అదే ఆహారం కాబట్టి అవి తింటాయి. అయితే ఆ మొక్కలను చెట్లను పెంచుతున్నటువంటి మనకు అవి చీడ పురుగులు, అవి చెడు పురుగులు, లేక ఆ పురుగులు మన పంటలను మన చెట్లను నాశనం చేస్తున్నాయి, పాడు చేస్తున్నాయి అని వాటికి మందులు కొట్టి వాటిని చంపేయడం జరుగుతుంది. కాబట్టి దాని దృష్టిలో అది తన ఆహారం తింటుంది, కానీ మన దృష్టిలో అది మనకు నష్టాన్ని చేస్తుంది. ఆ రీతిగా సాతానుడు వాని యొక్క తలంపుల్లో వాడు చేయవలసినది వాడు చేస్తుండొచ్చును, కానీ అది మనుషులకు నాశనము నష్టాన్ని కలగజేస్తుంది. మనుషులు సంతోషంగా సమాధానంగా ఉండడము సాతానునికి ఇష్టం లేదు అనిపిస్తుంది. దేవుడు ఆ మాట చెప్పినప్పుడు, ఓకే దేవా నీవు బాగా ఆశీర్వదించావు, యోబు కూడా నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు, మంచిది, అతనితో నాకేం అవసరం లేదు అనిండొచ్చు. కానీ నీవు అతనికి కాపుదల ఇచ్చావు, నీవు ఆశీర్వదించావు కాబట్టే నేను ఇట్లాగా అతడు నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అయితే నీవేం చేయాలి? నీవు ఇట్లా చేయి, ఒకసారి నీ చేయి చాపి మొత్తు, అప్పుడు నిన్ను నీ ఎదుటే దూషించి విసర్జిస్తాడు.
మొదటి అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. కాబట్టి సాతానుడు దేవుణ్ణి ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవునితో అంటున్నాడు, నీవు చేయి చాపి యోబును మొత్తినట్లయితే దుష్టబుద్ధి. ఇప్పుడు చూడండి, నిన్నటి దినం అర్నబ్ గోస్వామి అరెస్ట్ అయిపోయాడు. కారణం ఏంటంటే ఇద్దరి మరణాలకు అతడు కారణం. ఇద్దరి మరణాలకు అతడు కారణం. దుష్టబుద్ధి. వారికి చెల్లించవలసినటువంటి 5.4 కోట్ల రూపాయలు అతడు చెల్లించుంటే ఆ తల్లి కుమారుడు వారు బ్రతికి ఉండేటువంటి వారు. వారితో పని చేయించుకొని వారి ద్వారా అన్నీ చేయించుకొని రిపబ్లిక్ టీవీ స్టేషన్ స్టూడియో అవన్నీ కూడా కట్టించుకొని నిర్మించుకొని ఇంటీరియర్స్ అంతా చేయించుకొని ఆ డబ్బులు వారికి ఇవ్వకుండా వారిని వేదన పెట్టడం వలన వారి మరణానికి కారకుడయ్యాడు అంటూ 2 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన కొరకు నిన్నటి దినం అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం జరిగింది. దుష్టబుద్ధి వేరొకరి నాశనాన్ని కోరేటువంటిది, వేరొకరికి నష్టాన్ని కలిగించేటువంటిది. అపవాది యోబును గురించి సంతోషపడటం లేదు లేదా విడిచిపెట్టడం లేదు, కానీ నీ చేయి చాపి అతన్ని మొత్తినట్లయితే, మొత్తు అని చెప్తున్నాడు అనమాట. నీ చేయి చాపి అతన్ని మొత్తుము, అతన్ని నష్టపరచుము అంటున్నాడు. నీవు అలాగ చేసినట్లయితే అతడు నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు. అందుకే రెండవసారి శ్రమ పడటానికి ముందు కూడా అతడు అన్నటువంటి మాటలు, అపవాది చెప్పినటువంటి మాటలు 3వ వచనము 2వ అధ్యాయం 3వ వచనం నుండి గమనిస్తే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడు నై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అన్నాడు. కాబట్టి నీవు నన్ను ప్రేరేపించావు, అతన్ని మొత్తునట్లుగా, అతన్ని శ్రమ పెట్టునట్లుగా, అతన్ని పాడు చేయనట్లుగా నీవు నన్ను ప్రేరేపించావు. కాబట్టి నేను అతనికి శ్రమ కలుగజేశాను, అయితే అతడు మాత్రం తన యథార్థతను వదిలిపెట్టలేదు అన్నాడు. ఎందుకనంటే యోబు చెప్పినటువంటి మాట 1వ అధ్యాయం 21వ వచనం, 1వ అధ్యాయం 21-22 వచనాలు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నటువంటి చక్కని గొప్ప సాక్ష్యం యోబు ఇచ్చాడు. కనుక సాతానుడు మనకు శ్రమలు కలగజేసేవాడు. నీతిమంతులైనటువంటి వారు లేక మంచిగా వర్ధిల్లేటువంటి వారు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అనేసరికి సాతానునికి చాలా చిరాకు కలిగి ఉంటుంది, అసూయ కలిగి ఉంటుంది. వీడిని ఎట్లాగైనా నాశనం చేయాలి, లేక వీడిని ఎట్లాగైనా దేవునికి విరోధంగా మార్చాలి. ఇదిగో దేవుడు చూడు నిన్ను ఎంత శ్రమ పెట్టాడు, నీకెంత నష్టం కలుగజేశాడు అని యోబును ప్రేరేపించాలి, శోధించాలి, శ్రమ పెట్టాలి అని తలంచాడు. కనుక సాతానుని యొక్క బుద్ధి అది దుష్టబుద్ధి, ఎల్లప్పుడూ దుష్టబుద్ధి. ఈ అపవాది అన్నటువంటి మాట
పాత నిబంధన గ్రంథంలో 2 సార్లు చూస్తాం. ఆ 2 సార్లు యోబు గ్రంథంలోనే ఈ 2 శోధనల సమయంలో చూస్తాం. అయితే సాతాను యొక్క ఈ దుష్టబుద్ధి వలన దేవుని బిడ్డలకు శ్రమ కలుగుతుంది అన్నటువంటిది ఈ యోబు జీవిత చరిత్ర ద్వారా, యోబు గ్రంథం ద్వారా మనం గ్రహించాలి. కనుక రెండవది, సాతానుని దుష్టబుద్ధి ఎప్పటికైనా మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. సాతానుడు ఇంతటి దుష్టుడు కనుక వాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాని నుండి కరోనా వచ్చినట్లుగా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఏంటది? సోషల్ డిస్టెన్సింగ్. సాతానునికి మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. సాతానుతో అది మెయింటైన్ చేయాలి. సాతానుని దరిదాపుల్లోనికి రానియకూడదు, దూరంగానే ఉంచాలి. అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండి, నేను ఇక్కడే ఉంటాను. ఆ తర్వాత శానిటైజర్ ఉపయోగించాలి. దేవుని వాక్యం అన్నటువంటి శానిటైజర్, యేసు ప్రభు రక్తం అన్నటువంటి శానిటైజర్ ఉపయోగించి వాడిని దూరంగా ఉంచి వాని మన మీద ప్రభావం లేకుండానట్లుగా చూసుకోవాలి. మూడవదిగా, దేవుని యొక్క కాపుదల మనం ఇందులో చూస్తాం. యోబు గ్రంథంలో దేవుని యొక్క కాపుదల. ఇన్ని శ్రమలు కలిగినప్పటికీ యోబు నాశనమైపోలేదు. యోబు జీవితం అంతమైపోలేదు. యోబు జీవితానికి ముగింపు కలగలేదు. అనగా దేవుడు తన బిడ్డలు శ్రమ పడుతున్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, వారు పరీక్షింపబడుతున్నప్పుడు వారిని కాపాడేటువంటి వాడు, వారికి తోడై ఉండేటువంటి వాడు అన్నటువంటి సత్యం ఇందులో మనం గ్రహించగలుగుతాం. ఎందుకంటే ఈ యోబును దేవుడు ఒకవేళ అంతమందించాలంటే అంతమందించవచ్చు, లేదా సాతానుడు కూడా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కదా అని యోబుకు రోగం కలుగజేసి మరణించినట్లుగా చేయకుండా దేవుడు ముందుగానే చెప్పాడు. రెండవ అధ్యాయం 6వ వచనం. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దు. కనుక దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడు, మనల్ని రక్షించేటువంటి వాడు. శ్రమలకు గురి చేసినప్పటికీ, శోధనలకు గురి చేసినప్పటికీ మనల్ని దేవుడు కాపాడేటువంటి వాడనే సత్యం మనం గుర్తించాలి. యోబు గ్రంథంలో నుండి మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి వచనముగా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అన్నటువంటిది గొప్ప వచనంగా నేను భావిస్తాను. మరి అంతేకాకుండా యోబు తన భార్యతో చెప్పినటువంటి మాట 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. కాబట్టి దేవుని వలన మనం మేలు మాత్రమే అనుభవించటం కాదు, దేవుని వలన కీడు అనుభవించవలసి వస్తే అనుభవించాలి అన్నటువంటి భావన, యోబు యొక్క భావన నిజముగా ఎంతో మాదిరికరమైనటువంటిది, ఎంతో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎల్లప్పుడూ ఆశీర్వాదాలే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, అంతే మన జీవితం కొనసాగాలి అని అనుకోవడం పొరపాటు. లేక అలాగే ఉన్నట్లయితే దేవుని చిత్తం మనలో నెరవేరుతుందో లేదో ప్రశ్నార్థకమే. అయితే ఎప్పుడైతే ఏమంటారు, ఎత్తు పల్లములు అంటారు, ఎత్తు పల్లము, ఎత్తైనటువంటిది తిరిగి లోతైనటువంటిది, కొండలు లోయలు, ఉదయము రాత్రి, చీకటి పగలు రాత్రి, ఇవి ఏ రీతిగా ఉన్నాయో, వర్షము ఎండ ఏ రీతిగా ఉన్నాయో, ఇవన్నీ కూడా మన జీవితాల్లో దేవుడు ఆయన కలుగజేసేటువంటివి. వాటిలో ఆశ్చర్యపోకూడదు, వాటిలో నిరాశపడకూడదు, ఒకటే ఉండాలి అని అనుకోకూడదు. దేవుడు 24 గంటలను భూమి మీద పగలుగా ఉంచలేదు. చీకటి అన్నటువంటిది కలగాలి, రాత్రి అన్నటువంటిది కలగాలి, మానవులు విశ్రాంతి తీసుకోవాలి. మొత్తం దినమంతా కూడా పనిచేయటం కాదు.
24 గంటల్లో పగలు రాత్రి అన్నటువంటి ఉండాలి. మానవులు ప్రయాసపడి పని చేయాలి, మరలా విశ్రాంతి తీసుకోవాలి. కనుక ఇలాగన మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు, మేలులు, ఆ తర్వాత కీడులు ఆ రెండింటి కూడా రప్పిస్తాడు. రప్పించినప్పుడు ఆశ్చర్యపోకూడదు, వాటిని అంగీకరించాలి. వాటిని సంతోషముతో మరి సహృదయముతో మనం స్వీకరించాలి. అది దేవుడిచ్చినవి అని గ్రహించి స్వీకరించాలి. కనుక మా జీవితంలో ఏది జరిగినప్పటికీ కూడా ఆయన కాపుదల మనకు ఉంటున్నది. మూడవదిగా దేవుని కాపుదల. నాలుగవదిగా సహనం. ఇప్పుడు ముందుగానే చెప్పినట్లుగా సహనం అన్నటువంటి దానికే యోబు యొక్క జీవితం పేరుగన్నది. యోబు గ్రంథం సహనం అన్నటువంటి దాన్ని మనకు చూపిస్తూ ఉంది. యోబు జీవితం సహనం అంటే ఇలాగనా అన్నటువంటిది మనకు తెలియజేస్తుంది. కొన్నిసార్లు మనం కొంత సహనం చూపించి ఆ తర్వాత విసుక్కోవడము అన్నటువంటిది చేస్తుంటాం. కొంతవరకే సహనాన్ని కలిగి ఉంటాం. అవర్ పేషెన్స్ ఈజ్ లిమిటెడ్. మెనీ అ టైమ్ వీ లూజ్ అవర్ టెంపర్, then we lose our patience. But if you understand the life of Job, you understand the strength of patience. And what is patience? యోబు యొక్క సహనాన్ని బాగా గ్రహించినట్లయితే సహనం అంటే ఏంటిది, ఎలాగుండాలి, సహనం అన్నటువంటిది ఎంత శక్తి కలిగినటువంటిది అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకనగా యోబు అంత శ్రమపడి అన్నీ నష్టపోయినప్పటికీ అతడు నిరాశ చెందలేదు. అతడు దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడు. మనం దేవుడి నుంచి మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అన్నాడు. మరి చివరికి మనం 42వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అతన్ని ఆశీర్వదించిన విధానం, అతని సహోదరులు 11వ వచనం, 42వ అధ్యాయం 11వ వచనం నుండి, అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివి అని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను అని చెప్పేసి ఆయనకిచ్చిన సంపదను డబుల్ మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సంపద కంటే డబుల్. అతనికి 7,000 గొర్రెలు ఉంటే 14,000 గొర్రెలు అయ్యాయి. 3,000 ఒంటెలు ఉంటే 6,000 ఒంటెలు అయ్యాయి. 500 జతల ఎడ్లు ఉంటే 1000 జతల ఎడ్లు అయ్యాయి. 500 ఆడుగాడిదలు ఉంటే 1000 ఆడుగాడిదలు అయ్యాయి. కనుక అతనికి సంపదను దేవుడు డబుల్ చేశాడు. అతడు కోల్పోయిన సంపదను డబుల్గా ఇచ్చాడు. దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభునందు మనకు రెట్టింపు ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఆదాము వలన మనం ఎంతో నష్టపోయాం. మానవ జాతి ఆదాము వలన నష్టపోయింది. ఆదాము వలన మానవ జాతి మరణానికి గురైంది. మానవులకు మరణం సంప్రాప్తమైంది. ఆదాము చేసినటువంటి పాపము వలన మానవులకు నరకశిక్ష ప్రాప్తమైంది. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఆ నరక శిక్షను తప్పించి మానవులకు విమోచనమిచ్చి ఆయన రాజ్య వారసులయ్యేటువంటి కృపను అనుగ్రహించాడు. కనుక యోబు యొక్క సహనం గొప్పది. ప్రపంచంలోనే అంతటి సహనం కలిగిన వాడు ఎవడు లేడు అని కూడా మనం చెప్పచ్చు. ఎందుకనగా దేవుడు అతని గురించి చెప్పిన మాట, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. 5వదిగా యోబు యొక్క స్నేహితులు గురించి మనం ఆలోచన చేస్తే,
వారందరూ కూడా నీకు ఇది కలిగిందంటే దానికి కారణం ఏదైనా ఉంటుంది, కారణం లేకుండా ఏది జరగదు అంటూ నీలో ఏదో పాపం ఉంది, నువ్వురికే మొండిగా ఎందుకు నీతిమంతుని అనుకుంటావు, యథార్థవర్తను అనుకుంటావు, న్యాయవర్తనని ఎందుకు అనుకుంటావు అంటూ యోబును నిందించినటువంటి వారు. ఈ లోకంలోని స్నేహితులు మనలోని బలహీనతలను చూసేటువంటి వారు, మనలోని లోపాలను చూసేటువంటి వారు. అయితే అలా కాకుండా యోబు స్నేహితులను మనం గమనించగా మంచి స్నేహితులుగా ఉండాలి, ఒకరినొకరు ప్రోత్సహించేటువంటి వారుగా ఉండాలి, సరి అయినటువంటి స్నేహ జీవితం మనం జీవించాలి అన్నటువంటిది మనం గ్రహించడానికి ఒక అవకాశమే. మనకు ఎంతటి స్నేహితులైనా కూడా ఒకనాడు మనల్ని నిందించేటువంటి వారు అన్నటువంటి సత్యం మనం ఇక్కడ గ్రహించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క అప్పగింతను, యూదా యేసు ప్రభువును అప్పగించినటువంటి ఆ యొక్క సంఘటన గురించి రాయబడినటువంటి లేఖనం, నాతో భోజనం చేసినటువంటి వాడు నా మీదికి తన మడిమెనెత్తెను అనే మాటను కీర్తనల గ్రంథంలో చూస్తాం. కనుక నాకు విహితుడైనటువంటి వాడు, నాకు స్నేహితుడైనటువంటి వాడు నాకు విరోధముగా, నాకు శత్రువయ్యాడు అన్నటువంటి మాట. కనుక ఈ లోకంలో ఎంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ, ఎంత మంచివారైనప్పటికీ ఒకానొక సమయంలో వారు మనకు విరోధులు అవుతారు. ఒకానొక సమయంలో మనలో దోషములను వారు ఎత్తి చూపేటువంటి వారు అవుతారు. అయితే మంచి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువు, ఆయన మన లోటుపాట్లను లేక మన లోపములను గురించి ఆయన ప్రస్తావించడు, మన బలహీనతలను గురించి ఆయనకు ఆసక్తి లేదు. అయితే మనల్ని బలపరచుట కొరకు, మన లోపములను సవరించుట కొరకు, మన దోషములన్నింటినీ పరిహరించుట కొరకు ఆసక్తి కలిగినటువంటి వాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మాట, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు అంటాడు. తన స్నేహితుల కొరకు ఎవరైతే ప్రాణం పెడతారో అతడు నిజమైన స్నేహితుడు. అంతకంటే గొప్ప స్నేహము ఏది లేదు. దాన్ని యేసు ప్రభువే నెరవేర్చాడు. మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు. మన కొరకు ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడు మన ప్రభు. కనుక ఈ యోబు యొక్క స్నేహితులను చూడగా మనకి లోకంలో ఉన్నటువంటి స్నేహితులను మనం జ్ఞాపకం చేసుకోవడం, అలాగనే వారి స్నేహం కంటే గొప్ప స్నేహము, వారికంటే గొప్ప స్నేహితుడు యేసుప్రభు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంతేకాకుండా యోబు కూడా తన స్నేహితులకు మంచి స్నేహితుడు. యోబు కూడా తన స్నేహితులైనటువంటి ఎలీఫజు, బిల్దదు, జోఫరు అన్నటువంటి వారికి అతడు ఎంతో మంచి స్నేహితుడు. కనుకనే చివరికి దేవుడు ఆ 42వ అధ్యాయంలో ఎలీఫజుతో అన్నటువంటి మాట, నీవు వెళ్ళి ఈ పని చేయి అన్నాడు దేవుడు. 7వ వచనం 8వ వచనం, 7 నుంచి గమనిస్తే, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. 9వ వచనం, తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను.
ఇక్కడ చూడండి, యోబు చిరాకుతో చెప్పిండొచ్చు తన స్నేహితులు ఒకవేళ తన దగ్గరికి వస్తే, వెళ్ళిపోండి, మీరు నన్ను గురించి మంచిగా మాట్లాడలేదు, నన్ను ప్రోత్సహించలేదు, నన్ను ఆదరించలేదు, మీరేం స్నేహితులు, నన్ను దోషారోపణ చేశారు, నన్ను నిందించారు అంటూ యోబు వారి మీద కోప్పడలేదు. వాళ్ళు బలి కొరకై ఎడ్లను పొట్టేళ్లను తీసుకొని యోబు దగ్గరకు వచ్చినప్పుడు యోబు వారు చెప్పిన మాటలు అంగీకరించాడు. వారు బలులు అర్పించినప్పుడు, వారి దహన బలులు అర్పించినప్పుడు యోబు, దేవా నీవన్నావు కదా, నా నిన్ను గురించి సరిగా మాట్లాడలేదు, నేను మాట్లాడినట్లుగా వారు మాట్లాడలేదు, నిన్ను గురించి నేను యుక్తమైనది మాట్లాడాను, అయితే వారు యుక్తమైనదిగా మాట్లాడలేదు, కాబట్టి వాళ్ళని నాశనం చేసేయి అనలేదు యోబు. లేకపోతే వాళ్ళ పాటికి వాళ్ళు పోతారు, నాకు అనవసరం అనుకోలేదు. అయితే యోబు కూడా దుష్టులు అయినప్పటికీ తనను గురించి చెడ్డగా చెప్పినప్పటికీ, తనను నిందించినప్పటికీ, తన స్నేహితులైనటువంటి వారిని గురించి ప్రేమ కలిగినటువంటి వాడు కనుకనే 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. అయిన తప్పు అయింది, జరిగిపోయింది. వాళ్ళేదో పొరపాటు చేశారు, తెలివి ఉండియో లేకనో, జ్ఞానం ఉండియో లేకనో వారు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడారు. దేవా నిన్ను గురించి వారు యుక్తముగా మాట్లాడలేదు, ఏదో అయిపోయింది. అయితే వారిని క్షమించు అని మొరపెట్టాడు. యోబు తన స్నేహితులను ప్రేమించాడు, వారి క్షమాపణ కొరకు దేవుని వేడుకొన్నాడు. ఇదొకటి మనం గమనించవలసింది. 6వదిగా ఈ యోబు గ్రంథంలో ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గ్రహించాలి. అదేంటంటే, ఎప్పుడైతే అతడు తన స్నేహితుల కొరకై క్షమాపణ ప్రార్థన చేశాడో, తన స్నేహితులను క్షమించి ప్రార్థన చేశాడో, తన స్నేహితుల క్షమాపణ కొరకై ప్రార్థన చేశాడో చూడండి, అప్పుడు దేవుడు అతనికి తిరిగి క్షేమస్థితిని దయచేయడానికి ప్రారంభించాడు. కనుక 6వదిగా క్షమించబడును అనే అంశాన్ని మనం గతంలో ధ్యానం చేశాము 2 వారాల కిందట. అయితే ఇప్పుడు కూడా అదే ఫ్రేజ్, అదే మాటను మనం ఉపయోగించవచ్చు. క్షమించుట వలన కలుగు క్షేమము, క్షమించుట వలన కలుగు క్షేమము 6వ విషయం. కనుక యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం, యోబు వారి కొరకై ప్రార్థన చేశాడు. వారి కొరకై ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఎట్లాగా దయచేసెను అంటే, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. కనుక దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ద్వేషించేవారు ఎవరైనా ఉంటే, మీకు ద్రోహం చేసినటువంటి వారు ఎవరైనా ఉంటే, మీకు శత్రువులు అయినటువంటి వారు ఎవరైనా ఉంటే, మీకు విరోధంగా పనిచేసేటువంటి వారు ఎవరైనా ఉంటే, వారిని ప్రేమించి వారిని క్షమించమని దేవుని ప్రార్థించండి. అప్పుడు దేవుడు విస్తారమైన దీవెనలు మీకు అనుగ్రహిస్తాడు, ఇంకా విశేషమైన క్షేమమును మీకు దయచేస్తాడు. నీవు దీవించబడాలంటే, నీవు ఇంకెక్కువ క్షేమమును అనుభవించాలంటే, కోల్పోయినటువంటి దానిని తిరిగి పొందాలంటే, లేక నష్టపోయినటువంటి దానిని పొందాలి అనంటే, నిన్ను ద్వేషించేటువంటి వారి కోసం ప్రార్థన చేయాలి. నీకు ద్రోహము చేసినటువంటి వారిని క్షమించాలి. అప్పుడు దేవుడు తిరిగి క్షేమస్థితిని అతనికి మరలా దయచేసి 2 అంతలు అధికముగా దేవుడు దయచేసేటువంటి వాడు. చివరిగా 7వ విషయం, దేవునికి దుష్టులను నాశనం చేయడం అన్నటువంటిది ఇష్టం లేదన్నటువంటి సత్యం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7వ విషయం,
దుష్టుల నాశనము ఇష్టము లేని దేవుడు. 7వ పాయింట్, దుష్టుల నాశనం ఇష్టం లేని దేవుడు. వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు పాపం చేశారు కాబట్టి వీళ్ళకి శిక్ష ఇవ్వాలి, వీరిని నాశనం చేయాలి అన్నటువంటి ఆసక్తి దేవునికి లేదండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అక్కడ ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క ఉదాహరణలో అంత్యదినమున తీర్పు తీర్చున్నప్పుడు ఆ రాజు తన ఎడమ వైపున ఉండు వారిని చూచి ఆయన శపింపబడిన వారలారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటి ఆ నరకాగ్నిలోనికి వెళ్ళండి అంటాడు. 41వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41, మాథ్యూ 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్యాగ్నిలోనికి పోవుడి. ఆ నిత్యాగ్ని ఎవరి కోసం సిద్ధపరచబడింది? అపవాదికిని వాని దూతల కొరకును. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటిది నిత్యాగ్ని, నరకాగ్ని. ప్రియులారా, కనుక దేవునికి మానవులను నాశనం చేయటం ఇష్టం లేదు. దుష్టులను నాశనం చేయాలి, పాపులను నరకాగ్నికి గురి చేయాలని దేవునికి తాపత్రయం లేదు. వారు రక్షింపబడాలి, వారు మారు మనస్సు పొందాలి అనేదే ఆయన ఆశ, ఆసక్తి. వారు దానికి తగిన రీతిగా ప్రవర్తించనందువలన అపవాది కోసం సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిలోనికి వారిని పంపుతారు. అంతేగాని పాపుల కోసం దేవుడు దాన్ని సిద్ధం చేయలేదు. ఎజికేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే బుక్ ఆఫ్ ఎజికేల్ చాప్టర్ 18 23వ వచనం, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ముప్పై 32వ వచనం, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. కనుక దుష్టుడు శిక్షించబడడం అన్నటువంటి దాంట్లో దేవునికి ఆసక్తి లేదు. దుష్టుడిని శిక్షించడం అన్నటువంటి దాంట్లో ఆసక్తి లేదు. దుష్టుడిని నాశనం చేయాలన్నటువంటిది దేవుని ఇష్టం కాదు. దుష్టత్వాన్ని పోగొట్టుకొని మంచితనాన్ని సంతరించుకొని మనసును మార్చుకొని బ్రతుకును మార్చుకొని జీవించాలి అన్నది దేవుని ఉద్దేశం. కనుకనే యోబు యొక్క స్నేహితులు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలను గురించి దేవుడిని నిందించినప్పుడు, యోబు వలె మీరు యుక్తమైన మాటలు నన్ను గురించి పలకలేదు అన్నటువంటి ఆ దేవుడు ఇక పోండి మీరు నాశనం అయిపోండి అని లేదు, వెళ్ళిపోండి అని లేదు, మీకు ఇవ్వవలసిన శిక్ష నాకు తెలుసును నేను ఇస్తాను అని లేదు. అయితే దేవుడు అక్కడ సొల్యూషన్ చెప్పాడు, మార్గం చూపిస్తున్నాడు. అనేక పర్యాయములు కొంతమంది సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, జరిగేటువంటి తప్పులను గురించి ఇంకంతే నాశనమే నష్టమే అన్నటువంటి తలంపును కలిగి ఉంటారు. లేదు, దెర్ ఈజ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ఏ సమస్య అయినప్పటికీ కూడా దానికి ఒక మార్గం ఉంటుంది, తప్పించుకునే మార్గం ఉంటుంది, లేక దాని నుండి కాపాడబడేటువంటి మార్గం ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా ఏవైనా తప్పులు దొరికినప్పుడు నిరాశపడకూడదు, ఏవైనా తప్పులు దొరికినప్పుడు మరి కృంగిపోకూడదు, ఏవైనా తప్పులు దొరికినప్పుడు అట్లాగే ఉండిపోకూడదు, దాంట్లోనే తప్పుల్లోనే దోషంలోనే నిలిచిపోకూడదు. దేవుని దగ్గరికి రావాలి, దానిలో నుంచి తప్పించుకునే మార్గం దేవుడు చూపిస్తాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే,
సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలగలేదు. అయితే దేవుడు ఆయన తప్పించుకొనుటకు మార్గమును కూడా కలగజేశాడు అన్నటువంటి మాటను మనం చూస్తాం. కొరింథీయులకు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. మార్గమును కూడా కలగజేస్తాడు. కనుక దెర్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ఏదైనా నీ జీవితంలో ఎప్పుడైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దు, తప్పుదారిలో వెళ్ళొద్దు. నువ్వు దేవుని దగ్గరికే రా. ఉదాహరణకు చెప్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దాచుకోకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా యథార్థంగా చెప్పాలి. మనం దాచుకున్నట్లయితే డాక్టర్ తగినటువంటి వైద్యం మనకు చేయలేడు, మనకు నష్టం కలుగుతుంది, హాని కలుగుతుంది. కనుక ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది దాచకుండా సత్యాన్ని చెప్పాలి. అలాగనే పాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సమస్యను సంపూర్ణంగా చెప్పుకోవాలి. ఆయన నీ కోసం ప్రార్థిస్తాడు. పాస్టర్ నీ సమస్య గురించి దేవుని వేడుకోవాలి అని అంటే నీ సమస్య స్పష్టంగా యథార్థంగా తెలియాలి పాస్టర్. నీవు మూసిపెట్టి నీవు నీ తప్పిదము, నీ దోషాన్ని చెప్పుకొనకపోతే పాస్టర్ నిన్ను గురించి దేవుని వేడుకొనడంలో తప్పిపోతాడు. నీ క్షమాపణ కొరకు దేవుని వేడుకొనలేడు. నీదేదైనా బలహీనత, ఏదైనా కష్టం, ఏదైనా అవసరము, ఏదైనా సమస్య, వాటిని గురించి పాస్టర్తో నీ చెప్పుకోవాలి. పాస్టర్ సంఘ కాపరి, ఆయన తండ్రి వంటి వాడు. అందుకే పాతకాలం నుంచి కూడా ఫాదర్ 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 అనే మాట మరి సంఘ కాపర్లను పిలుస్తుండేటువంటి విధానం చూస్తాం. కనుక ఆయనకు నీ సమస్యను చెప్పినప్పుడు ఆ సంఘ కాపరి దాన్ని ఇతరులకు, ఇంకొకరికి, ఎవరికి కూడా చెప్పడు, ఎవరితో పంచుకున్నాడు. ఎవరైనా బలహీనమైనటువంటి సంఘ కాపర్లు ఒకవేళ అట్లా వేరే వాళ్ళతో చెప్తారేమో, కానీ వాస్తవానికి సంఘ కాపరి తన దగ్గరికి వచ్చేటువంటి తన బిడ్డలు లేక సంఘ ప్రజలు వారి యొక్క సమస్యలు, వారి కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు వాటిని తనలోనే ఉంచుకుంటాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. కనుక దేవుడు ఆయన మన ప్రతి సమస్యను తీర్చగలిగిన వాడు, మనకు సహాయం చేయగలిగిన వాడు. యోబు యొక్క 3 స్నేహితులు వారి మాటలు బట్టి వారిని శిక్షించలేదు, కానీ వారికి మార్గం చూపించాడు. మీరు ఇలాగ నన్ను గురించి యుక్తముగా మాట్లాడలేదు, అయినప్పటికీ పర్వాలేదు, ఇప్పుడు మీరు 7 ఎడ్లను 7 గొర్రె పొట్టెలను తీసుకొని యోబు దగ్గరికి వెళ్ళండి, దహన బలి అర్పించండి, యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు అన్నటువంటి మాటలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర క్షమాపణ ఉన్నది. దేవుడు ఆయన దుష్టుల నాశనమును ఇష్టపడేటువంటి వాడు కాడు. కనుక ఈ 7 అంశాలు జ్ఞాపకం ఉంచుకోవలసిందిగా, మరి ఈ 7 అంశాలు యోబు జీవితం ద్వారా, యోబు గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాలని నేను తెలియజేస్తున్నాను. మొదటిది నీతిమంతుని దేవుడు ఆశీర్వదించే విధానము. రెండవది సాతానుని యొక్క దుష్టబుద్ధి. ఈ గ్రంథంలో మనం ధ్యానం చేసినప్పుడు అర్థమైంది. సాతానుని దుష్టబుద్ధి, దేవుని బిడ్డలకు కలిగేటువంటి శ్రమ. మూడవదిగా దేవుని కాపుదల. నాలుగవదిగా సహనము, యోబు యొక్క సహనం. ఐదవదిగా స్నేహితులు అన్నటువంటి వారు మంచివారు, చెడ్డవారు ఉంటారు. మరి స్నేహితులు ఎప్పటికి కూడా ఏమైనప్పటికీ కూడా నమ్మదగిన వారు కాదు, దేవుడు నమ్మదగినవాడు. దేవుడు యేసు ప్రభు మనకు మంచి స్నేహితుడు అన్నటువంటి సత్యం జ్ఞాపకం ఉంచుకుందాం. ఏడవదిగా క్షమించటం క్షేమాన్ని కలగజేస్తుంది. క్షమించటం ద్వారా కలిగే క్షేమం, క్షమించటం ద్వారా క్షేమం కలుగుతుంది అన్నటువంటి విషయం. ఏడవదిగా
దుష్టుల నాశనం దేవునికి ఇష్టం లేదు. దుష్టుల నాశనం ఇష్టపడని దేవుడు, దుష్టుల నాశనం ఇష్టం లేని దేవుడు. కనుక ఈ 7 విషయాలు మనం నేర్చుకుందాం. 7 విషయాలు మనం ఈ పుస్తకం ద్వారా, ఈ యోబు యొక్క జీవితం ద్వారా నేర్చుకోగలిగినాం. దేవునికి వందనం చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయమని నేను వేడుకుంటున్నాం. ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించబడిన నీ వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపజేయమని తండ్రి, ముఖ్యంగా యోబు జీవితం ద్వారా, యోబు గ్రంథం ద్వారా మేము నేర్చుకోవటానికి నువ్వు చూపించినటువంటి యొక్క 7 విషయాల కొరకు నీకు వందనం చెల్లిస్తూ మా హృదయాల్లో వాటిని మననం చేసుకొని మేము వాటిని జ్ఞాపకం ఉంచుకొని అనుసరించిన కృపను మాకు దయచేయమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయంలో నతానేల్ గారు ఒక పాట పాడతారు. పల్లవి ఒక చరణం. సిద్ధంగా ఉన్నారా నతానేల్ గారు? థ్యాంక్ యూ. గుడ్. థ్యాంక్ యూ. అక్కడ పోదేమో కదా. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు పేరిట అందరికీ శుభములు, వందనములు. మరియు పాట పాడడానికి అవకాశం ఇచ్చిన అయ్యగారికి నిండైన వందనం తెలియజేస్తున్నాను. మరియు పాట ద్వారా దేవునికి మహిమయు మరియు మనందరికీ ఆశీర్వాదము కలగాలని నేను కోరుతున్నాను. మరి విమోచన గీతంలో నుండి పాట నంబరు 32, జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, పల్లవి మరియు మొదటి చరణం. ఒకటే చరణం కదా? ఓకే, ఒక చరణం. థ్యాంక్ యూ. ఓకే. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నన్ను నడిపించు సుఖాని నీవే కదా దేవా, నీవే కదా నన్ను కాపాడు దుర్గంబు, నీవే కదా దేవా, నీవే కదా నన్ను నడిపించు సుఖాని నీవే కదా దేవా, నీవే కదా నన్ను కాపాడు దుర్గంబు, నీవే కదా దేవా, నీవే కదా. నీవు వాక్యంబు సత్యంబుగా నాకు నిరతంబు జీవంబుగా, నేను పయనించు మార్గంబుగా, నన్ను నడిపించుమో యేసువా, నేను పయనించు మార్గంబుగా, నడిపించుమో యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా, నన్ను నడిపించుమో యేసువా. థ్యాంక్ యూ వెరీ మచ్ నతానేల్ గారు. వందనాలు. చక్కని పాటను పాడి వినిపించినారు.
ఈ సమయంలో మరి వీక్షించిన మీ అందరికి కూడా వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. సాల్విన్ ఆషడే, ప్రకాష్ ఆషడే, డేవిడ్ జంగం, నతానిల్ మేత్రే, నమిత కూడా వచ్చి లెఫ్ట్ అయ్యింది బహుశా. నమితకు వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. అలాగనే ఫేస్బుక్లో కూడా వాచ్ చేసినటువంటి వారందరికీ వందనం చెల్లిస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. వచ్చేటువంటి గురువారం ధ్యానించబోయేటువంటి పుస్తకము న్యాయాధిపతులు, జడ్జెస్. వచ్చేటువంటి గురువారం సాయంకాలం 8 గంటలకు జడ్జెస్ అన్నటువంటి పుస్తకం, న్యాయాధిపతులు పుస్తకాన్ని మనం ధ్యానం చేస్తాం. కనుక దయచేసి న్యాయాధిపతులు పఠించి సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ సమయంలో అందరూ మౌనంగా తలలు వంచి ఉండగా ప్రార్థించుదాం. అపిదప మరి ఆశీర్వచనం చేత సెలవు పుచ్చుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములు స్తుతులు చెల్లించున్నాం. దేవ మా ప్రభువా, మమ్మను నీవు కరుణించి ఇదిగో తండ్రి ఈనాటి బైబిల్ స్టడీ కొరకై కృపనిచ్చినందుకై నీకు వందనము చెల్లిస్తున్నాము తండ్రి. యోబు గ్రంథం ద్వారాను ఆయన జీవితం ద్వారాను మేము నేర్చుకోవలసిన విషయాల కొరకు నీకు వందనము చెల్లిస్తున్నాం. మరి ధ్యానంలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబములను దీవించి ప్రతి మేలును వారికి చేయమని నేను ప్రార్థిస్తున్నాం. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో కుటుంబములన్నింటినీ నువ్వు కరుణించు, కాపాడు. మరి సమయంలో తండ్రి ఆయా ప్రాంతాల నుండి వీక్షించిన వారిని కూడా నువ్వు కనికరించి కాపాడమని నేను ప్రార్థిస్తున్నాం. వీక్షించబోయే వారిని కూడా కనికరించము, దీవించము తండ్రి. వచ్చేటువంటి గురువారం నుండి న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానించబోతుండగా ప్రభువా నీ కృపా సహాయం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. ఇశ్రాయేలీయుల చరిత్రలో తండ్రి న్యాయాధిపతుల యొక్క పాత్ర, వారిని నీవు వాడుకున్న విధానం, వారి యొక్క జీవితాలు, వారి ద్వారా నీవు నెరవేర్చుకున్న నీ చిత్తం, వారి ద్వారా నీ ప్రజలను కాపాడిన విధానం మొదలగు విషయాలను మేము నేర్చుకున్న ఇంటుండగా ప్రభువా నీవు అందుకొరకు నీ కృపా సహాయం మాకు దయచేయమని నేను ప్రార్థిస్తూ ఈ సమయంలో ఈనాటి యొక్క బైబిల్ స్టడీని ముగిస్తుండగా ప్రతి వారిని కూడా నీ దీవెనలతో కప్పమని నిన్ను నీ చేతులకు సమర్పించుకుంటున్నాం. చేయబడిన సేవను దీవించి ఫలింపజేయమని, ఇక ముందుకు కూడా ఈ సేవ కొనసాగుతుండగా నీ దీవెనలు ఇమ్మని ప్రార్థిస్తూ రాత్రివేళ నీ రెక్కల చాటును భద్రపరిచి విశ్రాంతిని మాకు అనుగ్రహించి ఉదయం మేల్కొని నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి, సహవాసము దేవుని ప్రేమించే ప్రతి వారికి, ముఖ్యంగా ఈనాటి వాక్య ధ్యానంలో యోబు యొక్క జీవితం, ఆయన జీవిత చరిత్ర, వాటన్నింటి ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటూ అనుసరించుట కొరకును కృపను వేడుకుంటున్న ప్రతి వారికి ఇప్పుడు మొదలు సదాకాలము తోడే ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.